ఫస్ట్ ఆ మాస్క్ తీవా ప్లీజ్. ఫస్ట్ తీస్తే ఈరోజు ఎంత డేట్? ఎందుకు సార్ ఏడుస్తున్నారు? ఏడవాల్సింది మేం కదా. తీ ప్లీజ్ 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 పెట్టేసుకో. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే? అరే స్పెట్స్ తీస్తేనే అందంగా ఉన్నాను రా. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9 లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. అలా అయితే మాస్క్ తీసే మరి. క్రౌడ్ ఎక్కువ ఉందని మాస్క్ పెట్టుకోలేదు, మేకప్ లేదు మాస్క్ పెట్టుకున్నా. ముందు తీసుకొని మిర్రర్ ఫుల్ బాడీ వస్తుంది. ఎందుకురా నాకు ఫుల్ బాడీ ఉంది కదా. వెళ్దాం, టైం వేస్ట్ అయిపోతుంది. ఏం పీకే పని అందరూ నీకు టైం వేస్ట్ అవ్వడానికి. ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు. థింగ్స్ కొనుక్కోవు థింగ్స్ థింగ్స్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. క్యాండిల్ ఎందుకంటే మన మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. క్యాండిల్ మైండ్ ఉంటే కదా ఉండడానికి, లేదు కదా ఎలాగో. ఈ ప్రోగ్రామ్ చూసి వాళ్ళందరూ మ్యాడ్ 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 అయిపోవాలంతే. ఏ అంత మ్యాడ్ గా చెప్తున్నారే? కాకపోతే వీటికి దిష్టి తగలకూడదని ఇక్కడ ఒక దిష్టి బొమ్మను పెట్టారు. వేసేసాడు, బాగా వేసేసాడు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ షబీనా షేక్. సో ఈ రోజు నేను ఎక్కడున్నానో తెలుసా? ఐకియాలో. సో నాతో పాటు మై ఫ్రెండ్. హలో, వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్సనాలిటీ. ఎవరు సార్ ఈయన? ఫస్ట్ ఆ మాస్క్ తీవా ప్లీజ్. ఫస్ట్ తీస్తే ఈరోజు ఎంత డేట్? ఎందుకు సార్ ఏడుస్తున్నారు? ఏడవాల్సింది మేం కదా. తీ ప్లీజ్ 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 పెట్టేసుకో. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే? అర్జెంట్ గా మాస్క్ పెట్టుకో. సరే, ఇప్పుడు మనం ఐకేకి ఎందుకు వచ్చాం? షాపింగ్ చేయడానికి, సారీ టైం పాస్ చేయడానికి. నైట్ నుంచి స్పెట్స్ ఎందుకు పెట్టుకున్నావు చెప్ప ప్లీజ్. ఇదా స్టైల్ రా. చిన్న బుడంకాయలు చిన్నప్పుడు చిన్న చిన్న తిరణాల్లో కొనిస్తారు కదా. స్టైల్ మారింది, నడక మారింది. ఓకే గైస్, సో షాపింగ్ చేయడానికి వచ్చాం అనమాట. అక్కడక్కడ కొన్ని కొన్ని ఐటమ్స్ చూపిస్తూ ఉంటాం. సో గైస్, అది ఇదా మ్యాటర్. ఐకియాకి వచ్చాం. ఇక్కడ మీరు చాలా మంది ఐకియా అంటే ప్రతిదీ చూపించే ఉంటారు. ఈ రోజు ఐకియాలో షబ్బు నాకు ఒక గిఫ్ట్ కొనివ్వబోతుంది. ఆ గిఫ్ట్ ఏంటి అంటే చూద్దాం, అసలు నీకు నువ్వే అనేసుకొని నీకు నువ్వే చెప్పేసుకొని వెళ్ళిపోతున్నావా? ఈ స్పెట్స్ పెడితే షాపింగ్ అసలు రాదు, అర్థమైందా? తీసేసా. అరే స్పెట్స్ తీస్తేనే అందంగా ఉన్నాను రా. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9 లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. గాయస్ అసలు మేకప్ వేయలేదు గాయస్. నేచురల్ బ్యూటీ. మేకప్ వేసినా వేయకపోయినా ఒకలానే ఉంటుంది. ఉండండి రా, నేచురల్ గా ఉండండి. ఎందుకురా మీరు ఇలా ఎంజాయ్ చేస్తున్నారు? బేసిక్ ఈరోజు ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఈ రోజు ప్లస్ పాయింట్ ఏం లేదు ఇక్కడ. ఉంది, ప్లస్ బాక్స్ ఉంది. క్రౌడ్ తక్కువ ఉంది, సో బాగుంటుంది. అలా అయితే మాస్క్ తీసే మరి. క్రౌడ్ ఎక్కువ ఉందని మాస్క్ పెట్టుకోలేదు, మేకప్ లేదు మాస్క్ పెట్టుకున్నా. ముందు అది చెప్పు గాడిద. ఇవి లవంగాలు, యాలకులు, దాచిన చెక్క ఇవేగా బిర్యానీలో వేస్తారు, అవేగా ఇవి. అవును, అన్నకు చేసి వండి పెట్టు. కాదా మరేంటివి? ఇవి ఇంట్లో ఫ్రేగ్రెన్స్ కి యూజ్ చేస్తారు. ఏంటండి? ఫ్రేగ్రెన్స్. అమ్మో, ఫ్రేగ్రెన్స్ అంట. ఓకే, ఐ లైక్ మై ఓన్ స్మెల్ రే, సో ఐ డోంట్ యూజ్ ఫ్రేగ్రెన్సెస్. ఓకే, టుడే యూ బాత్ర కదా, సో చూడండి ఇదే కదా మనకు కావాల్సింది. తీసుకుందా మనకేం చెప్పు. ఇది ఐకే అన్నమాట. వాళ్ళందరూ తెలుసు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం గైస్. తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేసేసుకోండి. బేసిక్ గా డబ్బులు లేవు కానీ కోరికలు ఎక్కువ మనకి. ఇంకా పైకి సూపర్ ఏడిపించేశారు, ఎమోషనల్ గా ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. ఇక్కడ క్రిస్మస్ డెకోర్స్ ఉన్నాయన్నమాట. క్రిస్మస్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ కోసం కొనుక్కుంటా అంటే వచ్చి కొనుక్కో. ఏం జీవిస్తున్నాడయ్యా? నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. తీసుకొని మిర్రర్ ఫుల్ బాడీ వస్తుంది. ఎందుకురా నాకు ఫుల్ బాడీ ఉంది కదా. హారిబుల్ సార్, హారిబుల్. యా, ఇట్స్ నైస్, వెరీ వైట్ న్యాచురల్. యా యా, నీకు పుడితే అలాంటి బాబు పుడతాడు. అంతకన్నా బాగుంటాడు రా నా బాబు.
నీలాగే ఉంటాడు కదరా బావాడు, కలిసిపోయింది వాళ్ళల్లో. ఇది కూడా ఒక చిన్నపిల్లలాగే ఉంది. బాగున్నాడు కదా, క్యూట్ గా. యాక్చువల్లీ నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. అందుకే పవిని ఎంచుకున్నా అనమాట నా ఫ్రెండ్ గా. ఒక చిన్న పంది పిల్లలు ఎక్కువ ఉంటది. అంత మాట వీడియో చేయట్లేదు. సరే ఓకే, నా మొహం మీద పెట్టొద్దు నువ్వు. లేదు, నేను పెద్దగా పెట్టాను ఫ్రేమ్. అదిగో మళ్ళీ ఇదే మా యూఎస్ లో చేస్తారు. అదిగో ఫోన్స్ ఉన్నాయి, ఇదే మీ యూఎస్ లో చేస్తారు. ఇదే మా యూఎస్ లో చేస్తే ఏమంటారో తెలుసా, ఫైన్ వేస్తారు $1000. ఓకే, మనకు వచ్చేది $200. మీకు చెప్పడం మర్చిపోయాను, మొన్న నేను యూఎస్ నుంచి వచ్చాను. యూఎస్ అంటే ఏదో అనుకున్నారు, ఏదో చెప్తా అనుకున్నారు. అబ్బో నీ దగ్గర చాలా విజ్ఞానం ఉందో తట్టుకోలేకపోతున్నాను నేను. నేను అదే వెయిట్ చేస్తున్నా, ఏం చెప్తాను. వీళ్ళేంట్రా ఎవరెవరిని ఫాలో అవుతున్నారా, ఎలా క్యూటీ. నేను కూడా వాళ్ళల్లో కూర్చున్నాను, నన్ను కూడా ఒక చిన్నపిల్ల అనుకుంటారు తెలుసా. పాప మాకు తెలియదు కదా నువ్వు పంది పిల్లవని. ఏ మిరర్స్ అన్నావు కాదు. ఇది తీసుకుందాం. నే కదా అన్నావు. ఎంతనే ఈ సెట్ మొత్తం 1600. కాదు చెప్పు, దీని బదులు అలా తీసుకుంటే నీకు యూజ్ అవుతుంది కదా. ఎందుకు ఇది ఎందుకు అసలు, మనకి ఇది ఓన్లీ డెకోర్ లాగా అంతే. ఇది ఈ మిర్రర్ నీకు బ్లాక్ షేడ్ వస్తుంది, అర్థమవుతుందా? వాళ్ళ ఇంట్లో ఉన్న డైరెక్ట్ షేడ్ కదా. అవును, ఇదేదో ఇది బ్లాక్ ఉంది, బ్లాక్ షేడ్ లో ఉంది. ఇది బ్లాక్ ఉంది. నన్ను అడిగితే అలా తీసుకోవడం బెస్ట్. అదేంట్రా మేకప్ రూమ్ లాగున్నది. సో ఇక్కడ అన్ని డైనింగ్ సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అదే, సో ఇవన్నీ టేబుల్స్ అండ్ ఆల్. మా ఫ్యామిలీకి ఉమ్మడి కుటుంబానికి సరిపోతుంది. ఉమ్మడి కుటుంబం, యా మాది ఉమ్మడి కుటుంబం. ఇదెందుకు? టీ పై టీ తీసుకొస్తాను కానీ టీ లేదే. స్టడీ టేబుల్స్ ఇవన్నీ. ఇప్పుడు మనం స్టూడెంట్ లైఫ్ నుంచి బయటకు వచ్చాం కాబట్టి ఇవేం అక్కర్లేదు. పవి, నీకేమైనా స్టడీ టేబుల్స్ కావాలా? సారీ రా, ఐఎమ్ బోర్డ్, వెరీ బోర్డ్. తెలుసు నువ్వు పెద్ద బోర్ అని. అమ్మా ఏంటి అలా కొడుతున్నావు? ఇలా పడుతుంది. వద్దు, అమ్మా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చంప చెల్లు ఉంది. బేసిక్ గా చంప చెల్లుమని అనడం విన్నాను కానీ ఇప్పుడే ఫీల్ అయ్యా. వెళ్దాం, టైం వేస్ట్ అయిపోతుంది. ఏం పీకే పని అందరూ నీకు టైం వేస్ట్ అవ్వడానికి. ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు. యాక్చువల్ వచ్చిందే టైం వేస్ట్ చేయడానికి. అది చెప్పు. కానీ ఎందుకో తిరుగుతుంటే ఏదో నా టైం వేస్ట్ అయిపోతుంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. You know, I have hectic meetings, schedules and meetings. I have to sign those agreements, you know. What? So many agreements waiting for me. I have to sign it. For what? For until Tommy బట్టలు ఉతికి. ఇలాంటి పనులు మనకి చాలా ఉన్నాయి. వస్తావు రోజు. ఎంత ఇస్తావు? 600. చీ వెరీ చీప్. నాకు అంత అయితే సరిపోదు. మినిమం ఒక 50,000. అంత రిచ్ రోజు. యా, రిచ్ మేడ్. అర్థం ఉందా? వద్దులే. ఇదంతా హోటల్ సంబంధించిన ఐటమ్స్ అన్నమాట. ఐటమ్స్ అనద్దు అని చెప్పాను. ఐటమ్స్ ఇవన్నీ అనద్దు. ఏం చెప్పాలి చెప్పు. థింగ్స్. ఓకే, థింగ్స్. యా, థింగ్స్. నాలిక షుడ్ బి లైక్ దిస్. థింగ్స్. కొరుకోవు. థింగ్స్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ రోజు స్లాబ్స్ డే. నో ప్లీజ్ ఆల్రెడీ నా బుగ్గలు ఇలా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు కొట్టిన తర్వాత అవుతాయి. హే పవి, బుడ్డి స్టవ్ క్యూట్ ఉంది కదా. ఈ సెటప్ అంతా బాగుంది, ప్రైస్ కూడా తక్కువే. యా వి విల్. ఈ సెటప్ అంతా చాలా బాగుంది. కిచెన్ ఏరియా
కాకపోతే కిచెన్ లో పందికొక్క దూరింది. ఏంద్ర బాబ్జీ ఇదే ఏంది టార్చర్ మనకే. ఇది వెళ్ళిపోతుంది పందికొక్క. ఎలా వెళ్తుందో పందికొక్క ఏంటి బాతులా నడుస్తుంది. అరే భయపడతారా పిల్లలు. ఈ బుడ్డోడు నాకు లైన్ వేస్తున్నాడు ఇందాక నుంచి. పవి ఈ బుడ్డోడు నాకు లైన్ వేస్తున్నాడు ఇందాక నుంచి. నువ్వే వాడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అవుతున్నాడు తెలుసా. వాట్ చికెన్ కడుక్కోవడానికి. ఎంత కూరుంటే అమ్ము ఎంత పువ్వుంటే అమ్ము. చికెన్ ఓకే. ఏమైంది? నా అందాన్ని ఆస్వాదిస్తున్నారా చూడు. ఆ కళ్ళు, ఆ ముక్కు, అసలు బాగున్నారా? ఇది వావ్ ప్లీజ్ వావ్. ఓకే నేను చూస్తున్నానని తెలుసు. ఇట్లా బుగ్గలు ఉండదు. ఈ సొట్ట బుగ్గలు చూసావా మొన్న నాకు ప్లస్ పాయింట్. ఎట్టా పుట్టెవరెంత అందంగా. ఈరోజు స్లాబ్స్ డే. ఏది ఫస్ట్ మనం ఇక్కడ థింగ్స్ ని చూడట్లేదు, దాని మీద ప్రైస్ ట్యాగ్ ని చూసి మనం మన మైండ్ సెట్ ని మార్చుకోవాలి. చేసుకుని వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ నాకు చూడంగానే 129 కనిపించింది. సో shall we take? నో 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 సైరన్ మోగుతుంది అది లాగేస్తే. Really? యా అప్పుడు నో షూలేస్ కట్టుకుని వస్తావా వస్తావా. బాగుంది. సో యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇక్కడ బాదం పిస్తా ఇవన్నీ పెట్టుకొని తినుకుంటూ మేకప్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకు నాన్న? హెల్త్ కోసమా? యా ఇది హెల్త్ ఇంపార్టెంట్ అండ్ మన మేకప్ ఫేస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఐ డూ లైక్ దట్ అనమాట. ఇక్కడ ఒక క్యాండిల్ కూడా పెట్టుకుంటాను. క్యాండిల్ ఎందుకంటే మన మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. క్యాండిల్ మైండ్ ఉంటే కదా ఉండడానికి, లేదు కదా ఎలాగో. ఈ ప్రోగ్రామ్ చూసి వాళ్ళందరూ మ్యాడ్ 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 అయిపోవాలంతే. అంత మేడగా చెప్తున్నారే. షబ్బు ఈ టీషర్ట్ నీకు బాగుంటుంది షబ్బు. సి ఎవరో చంపక్కర్లేదు. ఇందులో టీ షర్ట్ ఎక్కడ ఉంది? ఇదేరా, ఇది టీషర్ట్. ఇది చూడు ఇగో, ఇది ఫ్రంట్. చిరిగిపోయింది పెట్టారు ఇంకా. ఇది స్టైల్ రా. స్టైల్ గా చిరిగిపోయింది. లేదురా, చూసుకోలేదు. నిజం రా. చిరిగిపోయింది. ఇప్పుడు చాలా అందంగా ఉంటుంది. See this. అక్కడ కెమెరా సెట్ పెట్టు. కెమెరామెన్ గారు జూమ్ చేసుకుంటే చిరిగిపోయింది. ఇది గట్టి పట్టుకో. ప్లీజ్ ఈ చిన్న కదా, ఇది స్టైల్ రా. అయితే కొనేసుకో. నాకంత స్టైల్ వద్దు. వాడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పండి. వావ్ సో క్యూట్ రా. ఇలా ఉండాలి రా ఇల్లు. అరే ఇంత చిన్న దాంట్లో భలే సెట్ చేశారా కదా. వావ్. నాకు ఐక్య థీమ్ అనేది చాలా ఇష్టం తెలుసా. ఎందుకు? తక్కువ స్పేస్ లో ఇక్కడికి వచ్చి ఇది చూడు 1 BHK. బెడ్రూమ్, వాష్రూమ్ అండ్ స్మాల్ లివింగ్ ఏరియా అండ్ కిచెన్. సో ఇక్కడ రాసేదిరా. అక్కడ దాని మీద పెట్టుకోవచ్చు. అక్కడ కెటిల్ ఉంది కదా, అక్కడ పెట్టుకోవచ్చు. అది వేరే ఇల్లు రా, పక్కింటి వాళ్ళది. అవన్నీ చూపించొద్దు. ఇది ఒకటే మన ఇల్లు 1 BHK. సో ఇక్కడ ఇది నీ ఐడి సరిపోద్దులే. వండర్ఫుల్ బ్యూటిఫుల్. కాకపోతే వీటికి దిష్టి తగలకూడదని ఇక్కడ ఒక దిష్టి బొమ్మను పెట్టారు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఓకే ప్రతి కుక్కకి ఒక టైం వస్తుంది. లేదు ఈసారి నీకు వస్తుంది. సరే సారీ, ప్రతి పంది పిల్లకి ఒక రోజు వస్తుంది. నీకంటూ ఒక రోజు వస్తుంది. సారీ నేను ఆల్రెడీ కుక్క అని ఫిక్స్ అయిపోయా. దున్నపోతని మళ్ళీ మార్చొద్దు. కొడుతుంది ఫ్రెండ్స్, చాలా అన్యాయంగా అబ్యూజ్డ్ కేసు వేస్తాను నేను. కొట్టడమే కాదు కొరికింది. ఇది లిటరల్లీ అబ్యూజింగ్, చీటర్. సెక్షన్ 124 ప్రకారం ఈమెని అరెస్ట్ చేయవలసిందిగా నేను. మిర్రర్ అనుకున్నారా? అబ్యూజ్ అంటే ABUSE.
రైట్. గ్యాప్ లో స్పెల్లింగ్ ఆలోచించా. సార్ యువర్ గాడ్ సార్ గాడ్. దిస్ ఈస్ అ జిరాఫియా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? జిరాఫీ కాదురా, ఇది డ్రాగన్. యా, ముళ్ళ డ్రాగన్. యా, అది కూడా డ్రాగన్. అది ఫీమేల్ డ్రాగన్, ఇది మేల్ డ్రాగన్. ఎలా తెలుసా నీకు? ఏదో గెస్ చేసా. చూసావా? గెస్ చేసా. సేమ్ టు సేమ్. నేను బట్టలు వేసుకున్నా, ఈ బట్టలు వేసుకోలేదు, అంతే తేడా. బూతులు మాట్లాడుతున్నా. నేను బూతులు మాట్లాడలే, డీసెంట్ గా మాట్లాడా. అదేంటి అది తెల్లగా ఉన్నావు నల్లగా ఉన్నావు? లేదు లేదు, నిన్ను కాదురా. బట్టలు వేసుకుంది, నేను వేసుకోలేదా? సార్ 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 ఏంటి సార్ అది? ఇది బట్టలు వేసుకుందంటే ఇది వేసుకోలేదంట. ఇది బట్టలు వేసుకోలేదు, నేను వేసుకున్నాను. అక్కడ ఏలాడుతున్నాయి చూడు. అది నువ్వేగా? నా ఫ్రెండ్ నువ్వేరా? మైక్, ఆ కోతులు చూసావా ఎలా ఎలాడుతున్నాయో? ఆ కోతులు ఎలా సరదాగా విశ్రాంతి తీసుకుంటున్నాయో. వాటి గూడారానికి వెళ్ళి ఆడుకుంటున్నారు. మనం కూడా మన గూడారానికి వెళ్ళి ఆడుకుందామా? సో గైస్, అలా జరిగిందనమాట ఐక్యాలో మా టైం పాస్. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్, టాటా.